నమస్తే, వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను ఆదిత్య. మీరు పెట్రోల్ వాడుతున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా పెట్రోల్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పు తీసుకొస్తుంది. అదే E20 పెట్రోల్. అసలు E20 అంటే ఏంటి? దీనివల్ల మీ బండి ఇంజిన్ పాడవుతుందా? మైలేజ్ తగ్గుతుందా? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా 20% ఇథనాల్ కలిపినటువంటి పెట్రోల్ అమ్మకాలను తప్పనిసరి చేస్తుంది. కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు రైతులకు మేలు చేయడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. అయితే ఇంజన్ పనితీరు బాగుండాలని ఆయిల్ కంపెనీలకు ప్రభుత్వం ఒక కండిషన్ పెట్టింది. పెట్రోల్లో కనీసం 95 రీసెర్చ్ ఆక్టేన్ నెంబర్ ఉండాలని ఆదేశించింది. మరి దీనికి సంబంధించినటువంటి లాభాలు నష్టాలు ఒకసారి చూసుకుంటే కాలుష్యం దాదాపు 30% వరకు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా రైతుల విషయం చూసుకుంటే ఇథనాల్ ఉత్పత్తి పెరగటం వలన మన రైతులకు ఆర్థికంగా లాభం చేకూరుతుంది. ముఖ్యంగా ప్రజలు గమనించాల్సినటువంటి విషయాలు చూస్తే పాత వాహనాల్లో మైలేజ్ 3% నుంచి 7% వరకు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెప్తూ ఉన్నారు. ఇక కొత్త వాహనాల విషయానికి వస్తే 2023 తర్వాత తయారైనటువంటి వాహనాలు ఇథనాల్ పెట్రోల్ వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో మీ దగ్గర 2023 కంటే ముందు కొన్న పాత వాహనాలు ఉంటే మైలేజ్లో స్వల్ప మార్పులు వచ్చే ఛాన్స్ ఉంది. కానీ పర్యావరణం దృష్ట్యా ఇది మంచి పరిణామమే. ఈ కొత్త రూల్పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రగతి మీడియా.